నమస్కారం ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు. కమిషనర్ రాహుల్ మీనా బాధ్యతలు స్వీకరణ. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. సీతంపేటలో సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్. ఘనంగా సోమవీర్రాజు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఖరారయ్యాయని, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం చాలా పెరిగిందన్నారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు. కృష్ణా జలాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి న్యాయ పోరాటం చేయాలని, అప్పుడే 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై మన రాష్ట్ర హక్కులను కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఐటీతో పాటు ఆక్వా, ఆయిల్ పామ్ రంగాల్లో అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని చంద్రబాబును కోరారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, అడవాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ్ ట్రిబ్యునల్ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది, దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు, వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు, అది చాలా సమయం కూడా పడుతుంది. నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్గా మాట్లాడాను కృష్ణా వాటర్ గురించి. నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1976లో మనకు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీ ఎట్లా వచ్చిందంటే, ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము, ఎంత వాడుకుంటున్నారు, కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి, తెలంగాణలో ఎంత వాడుకోవాలి, రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునర్పరిశీలన చేయాలని కోరటం జరిగింది. ఇది సమంజసం కాదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని
అవసరమైతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి, లేదంటే కోర్టుకు కూడా పోయి దానిపైన స్టే తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. విజనరీకి ప్రిజనరీకి తేడా ఉందని చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ అంటున్నారు. ప్రిజనరీ అనగానే రాజమండ్రి జైలు, చంద్రబాబు గుర్తొస్తారు అంటూ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రాము వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక విఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ లోని ఆయన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ సైబర్ టవర్స్ ప్రారంభించి ఆజ్యం పోసింది నేదురుపల్లి జనార్దన్ రెడ్డి. ఎన్టీఆర్ నుండి పార్టీ లాగక ముందు 4 ఏళ్ల క్రితం జరిగింది. హైటెక్ సిటీ అనే బిల్డింగ్ కట్టి ఆయనకు సంబంధించిన వ్యక్తులకు భూములు కొనుగోలు చేసి బాగున్నారని వ్యాఖ్యానించారు. లోకేష్ సామాజిక వర్గం హైటెక్ సిటీ పేరుతో బాగుపడిందన్నారు. ఏం జరిగినా అంతా తానే చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఆలోచన విధానాన్ని చంద్రబాబు ఫాలో అవుతున్నారని, అంతకుమించి చేసిందేమీ లేదన్నారు. ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు గతంలోనే చిట్టూరి ప్రవీణ్ చౌదరి 9,000 వేతన ఒప్పందం చేస్తే ఇప్పుడు 5,400 పెంచి ఘనకార్యం చేసినట్లు ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. మార్చ్ 2005 అప్పుడు మీ పార్టీ లేదు అధికారంలో. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అసలు మీ ఘనత ఏంటో నాకు అర్థం కావట్లా. మరి మీరు దగ్గర 10 సంవత్సరాలు కదా అప్పటికి ముఖ్యమంత్రి, ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. 95 నుంచి 99 దాకా మీరే ముఖ్యమంత్రి, 99 దగ్గర నుంచి 2004 దాకా మీరే ముఖ్యమంత్రి. మరి 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు చేయలేకపోయారు? ఏదో మీ ఘనత కింద డబ్బాలు కొట్టుకుంటారు ఏంటండి? అది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తయారైంది. మీరు గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రణాళికలు వేయొచ్చు కాక. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా రాహుల్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని శ్రీ అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారన్నారు. పురవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, సమస్యలుంటే తనను సంప్రదించాలని కోరారు. సాంకేతికత సహాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిసిఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఈఈ ముదర్షా అలీ, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ, అకౌంటెంట్ నాగమణి, సిఎంఎం రామలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి ఈజ్ వెల్ నోన్ ఫర్ హిస్ గుడ్ హిస్టరీ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. సో ఇక్కడ అర్బన్ ఏరియాలో కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్కి ఇది అవకాశం ఇస్తానికి చాలా ధన్యవాదాలు. ఈ తర్వాత సిన్స్ రాజమండ్రి అర్బన్ లోకల్ బాడీ ఈజ్ ఆల్రెడీ ది కార్పొరేషన్ ఈజ్ ఆల్రెడీ మోర్ ఆర్ లెస్ ది ఎస్టాబ్లిష్ సిస్టమ్ కాబట్టి ఐ ట్రై టు ఫోకస్ అపాన్ ద ఇష్యూస్ ఆఫ్ శానిటేషన్, సిటిజన్ సర్వీసెస్, తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సిటిజన్ సర్వీసెస్లో మనము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి వీ విల్ ట్రై టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్. మనం ఇక్కడే ల్యాగింగ్గా ఉన్నాము, అదర్వైజ్ వేరెవర్ ఫోకస్ చేయాలా అదే అన్నీ డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సిస్టమ్స్. ప్రతి ఒక్క సిటిజన్ సర్వీస్లో, పబ్లిక్ గ్రీవాన్సెస్లో హౌ వీ కెన్ ఇంక్రీజ్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్, దాని గురించి మనం ఫోకస్ చేస్తాము. అదే శానిటేషన్ గురించి ఆల్రెడీ సిన్స్ అదే మనము అన్ని ప్లేసెస్లో డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసిన తర్వాత వీ విల్ డిస్కస్ విత్ ఆల్ ద శానిటరీ ఇన్స్పెక్టర్. దట్ ఆల్రెడీ రాజమండ్రి స్వచ్ఛత సర్వేక్షణలో కూడా మంచి ర్యాంకింగ్ వచ్చింది. వీ విల్ ట్రై టు ఆల్రెడీ సెకండ్ ర్యాంక్లో ఉన్నాం కాబట్టి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ దట్ ర్యాంకింగ్ ఫర్దర్ ఆన్. ఈ తర్వాత ప్రతి ఒక్క ప్లేస్లో పబ్లిక్ సైడ్ నుంచి గ్రీవాన్సెస్
ఐ వాంట్ టు రిడ్యూస్ రిగార్డింగ్ శానిటేషన్. దట్ పబ్లిక్కే కంప్లైంట్ వచ్చే ముందు మనము అక్కడ ఐడెంటిఫై చేసి మన సైడ్ నుంచి డేటా యూస్ చేసి మన అన్ని ప్లేసెస్లో CCTVs ఉన్నాయి కాబట్టి వీ విల్ ట్రై టు ఐడెంటిఫై దోస్ ఇష్యూస్ బిఫోర్ పబ్లిక్ ఈవెన్ కంప్లైంట్స్. ఆ తర్వాత ఇమీడియట్గా రిజాల్యూషన్ గురించి చూస్తాం. రాజమండ్రి ఈజ్ అ కంటిన్యూస్లీ గ్రోయింగ్ సిటీ. సో కంపల్సరీ ఇక్కడ కొన్ని వైలేషన్స్ కూడా ఉన్నాయి, బిల్డింగ్ రెగ్యులేషన్స్, తర్వాత కొన్ని ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. వీ విల్ ట్రై టు ఐడెంటిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ ప్రొసీడ్ విత్ దెమ్ యాజ్ పర్ రూల్స్. అదే నోటీస్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ ఎలా యాక్షన్ తీసుకోవాలో మనం అదే ప్రొసీడ్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్. విశాఖకు గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక సీతంపేట ప్రాంతంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగెస్ట్ స్టేట్ గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ గా నిలుస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు మంత్రివర్యులు నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని వివరించారు. 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించి 1.33 పెట్టుబడులు పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ వారి కృషి అభినందనీయమని కితాబిచ్చారు. దేశంలోనే $15 బిలియన్ FDIను సాధించడం ఇదే తొలిసారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రోజున నిలుస్తూ ఉంది. యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రోజున నిలుస్తూ ఉంది. యువత ఉపాధి కల్పించేందుకు ఒక సంకల్పంతో ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, మరో పక్కన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రసిద్ధిగాంచిన అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న క్రమంలో 12 నెలల పాటు శ్రమించిన నేషనల్ పాలసీల్లో కూడా ఈ రోజున అనేకమైన సవరణలు తీసుకొచ్చి ఈ రోజున 2 లక్షల మందికి ఉపాధి కల్పించే గూగుల్ క్లౌడ్ సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. దేశంలోనే $15 బిలియన్ FDI ఇన్వెస్ట్మెంట్స్ సాధించింది ఇదే తొలిసారి. ఇది మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత. హైదరాబాద్లో ఒకానొక సందర్భంలో టెక్ అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తుని మారుస్తూ ఉంది. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరూ కూడా రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు జన్మదిన వేడుకలు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో సోము వీర్రాజ్కి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొంబుల దత్తు, రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, అడవాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక తదితరులు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోము మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలకు కిరణ్ కుమార్ రెడ్డి రావడం చాలా ఆనందంగా ఉందని, అటువంటి పెద్దల ఆశీర్వాదం పొందడం సంతోషంగా ఉందన్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి దుశాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోరగంటి సతీష్, యనమల రంగబాబు, వీర వీరాంజనేయులు, మద్దిపాటి రజని, తగరం సురేష్, పన్నాల లక్ష్మి, సంతోషి, మున్ని కృష్ణన్, కందికొండ రమేష్, ఉమా, లలిత్, జైన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను వంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వ పాలకులను తూర్పార పట్టాలని, జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాజాబాబు ఆధ్వర్యంలో రాజవోలు గ్రామంలో రచ్చబండ రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మద్యంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే పాలన సాగిస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా పాలకుల దుర్నీతిని, అక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని డాక్టర్ గూడూరి ఆరోపించారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళని ఈ పేదలను దోపిడీ చేసుకోమని ఆస్కారం ఇస్తున్నటువంటి పేదల్ని దోపిడీ చేయడానికి పేదవాడు అశక్తుడండి. నిరంతరం దోపిడీకి గురవుతున్నాడు. ఆయన కొడుకు చెప్పాడు ఒకసారి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ దీనికి కారణం అన్నాడు. సంవత్సరం రైలు పెట్రోల్ తగ్గించాడా లోకేష్ గారు? ఇదే లోకేష్ గారు చెప్పాడు, ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం బాగు చేయలేకపోయాం. ఆయన ఏదో గలం చేశాడు కదా, ఏవో గలం, అందులో నిన్న చూశాను. ఇది సోషల్ మీడియా యుగం. మనం ఏది మాట్లాడినా ఆగదు, వచ్చేది మళ్ళీ వెంటనే చూపిస్తున్నారు. ఆయన ఒకటే చెప్తాడు. ఇంకా పెద్ద మోసం ఏంటంటే 2004 తర్వాత హైదరాబాద్ అభివృద్ధిలో అతనికి ఏ మాత్రమో పార్ట్ లేదు. నేను హైదరాబాద్ అంటాడు. 2004 నుంచి ఇప్పటికెంత సుమారు 20 సంవత్సరాల కాలం హైదరాబాద్ అభివృద్ధిలో ఇంచి కూడా పైసా కూడా సంబంధం లేని వ్యక్తి హైదరాబాద్ అది చూపిస్తున్నాడు తప్ప, నీకు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పేదరికం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ స్థితికి కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ అభివృద్ధి లేనికి కానీ కారణం నువ్వు అధికారంలో ఉన్నావే, అది చేయలేకపోయావే. బొమ్మూరులో టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివిధ ఆసుపత్రులు లభించే సేవలపై గరిష్టంగా 20% వరకు తగ్గింపు సౌకర్యం అందేలా ముఖ్య నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఆదేశానుసారంగా గత నెలలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరట్ల తలపెట్టిన టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా బొమ్మూరులో రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ అధ్యక్షతన ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు కోరాడ వెంకటేష్ నాయకులకి వివరించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్, పల్లివెల సత్యనారాయణ, కొప్పుల అప్పారావు, పిల్ల తనూజ, పితాని సత్యనారాయణ, రాజు, రాయుడు సునీల్, మరడాపు చిన్న, మరడాపు రాంబాబు, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, కంచర్ల లక్ష్మి, నరాల శెట్టి శ్రీనివాస్, నడిగట్ల కామేష్, చిట్టూరి రమణ, బోలి శ్రీనివాస్, కర్మిరెడ్డి నారాయణ, కాదారాజు, సొల్లంగి చిరంజీవి, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కనీసం నా దగ్గర నుంచి హాస్పిటల్ వరకైనా కొంతవరకు రాయితీ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఆలోచించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాన్ని నారా లోకేష్ గారి నాయకులతో చర్చించి మన రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతానికి మాన్యువల్గా ప్రారంభించమని చెప్పారు. ముందు దశలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు దాదాపు 60-70 మందికి కూపన్స్ ఓట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు సుమారు 6 లక్షల నుంచి 7 లక్షల వరకు రూపాయల ఆదా కూడా జరిగింది. దీన్ని గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మన కార్యకర్త ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ పార్టీ కష్టపడి ఎలక్షన్లో ఈ పార్టీ అధికారం రావడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ హాస్పిటల్ నుంచి కనీసం వాళ్ళకి మంచి ట్రీట్మెంట్, దాంతోపాటు కొంత అమౌంట్ ఆదా అవడానికి అవకాశం ఉండేలాగా తీసుకెళ్ళమని. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కోసం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో అక్రమాలను అడ్డుకుంటామని, గిరిజనుల పోరాటాలకు సిపిఎం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.
బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగమిల్లి మండలాల్లోని 20 గ్రామాల గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తొలుత సర్ ఆర్థర్ కాటన్ సర్కిల్ నుంచి వందలాది మంది గిరిజనులు ర్యాలీగా వెళ్లి కార్యాలయం గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి వి అభిషేక్ వారితో మాట్లాడారు. గిరిజనులు నాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల అభ్యర్థనలను స్వీకరించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ 3 మండలాల్లో ఇప్పటి వరకు 5 నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రతి నోటిఫికేషన్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని వివరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ నాయకులు తెల్లం రామకృష్ణ, కారం భాస్కర్రావు, తెల్లం దుర్గారావు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, తామ ముచ్చాలమ్మ, బి పవన్, జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఆదివాసీ చట్టాలను, గిరిజన చట్టాలను, వివాదాల్లో ఉన్న భూముల ఆరండాలకి నశించాలి. గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలు ఆరండాల భూములు వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఆరండాల్లో పాల్గొన్న ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో వేలాది మంది గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, పోలవరం నిర్వాహితుల పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ధర్నా చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా, సోదరి సోదరులందరికీ కూడా నేను సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య ఖచ్చితంగా మీరు పోరాడి విజయం సాధించగలరన్నటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈరోజు చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, కానీ ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి పెద్దలే మనకు అనుకూలంగా లేరు. అందువల్ల ఈ అన్యాయం జరుగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన భూముల్ని 170 చట్టం ప్రకారం ఆ సాగులో ఉన్నటువంటి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్కు అరుదైన గౌరవం దక్కింది. ఏషియా పిసిఆర్ 2025 అంతర్జాతీయ సదస్సు స్నాతకోత్సవంలో డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ విభాగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఫెలోషిప్ తో గౌరవించింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేట్, మైకేల్ కాంగ్లిన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నట్లు తెలియజేశారు. సింగపూర్ గ్రాండ్ హయత్ లో 2 రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ చేసిన సంక్లిష్టమైన కేసులు వివరించడం జరిగింది. ప్రముఖ వైద్య నిపుణుడు, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు మరింత అంకిత భావంతో సేవ చేయడానికి దోహదపడతాయని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పల్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణంరాజు పేర్కొన్నారు. డాక్టర్ సోమనాథ్, డాక్టర్ వంశీకృష్ణరాజు, విజయభారతి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, వైద్యులు అన్వేష్, క్యానాం, హితేష్ చరణ్, సాహితీ, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సిఇఓ గూడూరి రాధిక, డాక్టర్లు రమ్య, వినీత, శ్రావణి, స్పందన, హేమాంజలి, జనరల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య, మేనేజర్ అయ్యప్ప, మణికంఠధర్ సిబ్బంది అభినందించారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, రాజమండ్రి. ఈ సంవత్సరం జరిగిన ఏషియా పిసిఆర్ 2025 సింగపూర్లో జరిగిన గ్రాండ్ హయత్ హోటల్లో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో నాకు ఫెలోషిప్ ఇన్ ఏషియా పసిఫిక్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ అనేటువంటి ఒక అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ గౌరవం దక్కడానికి ఒక ముఖ్య కారణం మా ఇటువంటి విజయభారతి చేసినటువంటి నా తోటి డాక్టర్లు, అదేవిధంగా మా విజయభారతి ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ రాధిక మేడం, వీరందరి సహాయ సహకారాలతో మేము పేషెంట్స్కి అద్భుతమైన వైద్యం అందించడం జరిగింది. ఈ వైద్యాన్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో మాకు ఈ ప్రశంసా అవార్డు కూడా అందింది. ఇటువంటి అవార్డు దక్కడం పట్ల మాకు పేషెంట్ల పట్ల, అదేవిధంగా రోగుల పట్ల సేవ చేయడానికి మరింత దృక్పథం, మరింత సేవాభావం కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే మేము ఇక్కడ చేసినటువంటి కేసులు, సంక్షిప్తమైన కేసులు జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి 3 విభాగాల్లో కూడా మాకు గౌరవం దక్కింది. ఇటువంటి అవార్డులు మరియు ఇటువంటి గుర్తింపు లభించడం పట్ల చాలా ఆనందం. గత 25 సంవత్సరాలుగా విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాము. తిలక్ రోడ్ అండ్ దివాన్ చెరువులో పల్మనాలజిస్టులతో
4 పల్మనాలజిస్టులతో 2 కార్డియాలజిస్టులతో రన్ చేస్తున్నాం. ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా కామన్ మ్యాన్కి కార్పొరేట్ వైద్యం అందించాలనే దృక్పథంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా లేని విధంగా అన్ని ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండి కంపారిటివ్గా మిగతా హాస్పిటల్ అన్నింటిలో కన్నా కూడా అన్ని టెస్టులు కానీ వైద్యం కానీ చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది ఇక్కడ. అందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మా సంస్థ ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి అందించాలనేది మా సంకల్పం. అదేవిధంగా హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే 2 గుండె ఊపిరితిత్తులు 2 వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్. మా సంస్థలో కార్డియాలజీ విభాగం పల్స్ హాస్పిటల్ 2 వంశీ, కృష్ణరాజు, లక్ష్మణ్ 2 కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. స్థానిక మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో గత 15 రోజులుగా నిర్వహించిన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 ఘనంగా ముగిసింది. విన్నర్స్ రన్నర్స్ కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ లో విన్నర్స్ గా ఐసీ వారియర్స్, రన్నర్స్ గా మహేష్ మార్విక్స్ నిలిచారని నిర్వాహకులు తెలిపారు. టీకే మాట్లాడుతూ క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెంచడమే కాకుండా అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, కాలనీ సెక్రటరీ వజ్రనాథ్ పాల్గొని ట్రోఫీలు, మెమెంటోలు అందజేసి అభినందించారు. ఈ టోర్నమెంట్ ను క్రికెట్ కమిటీ సభ్యులు రఫీ, ఉమా, సాయి, కోట, హోండా మిత్ర బృందం నిర్వహణ చేశారు. మున్సిపల్ కాలనీ ప్రైమరీ లీగ్ 19th సీజన్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదో ఒకసారి టోర్నమెంట్ 2-3 టోర్నమెంట్లు పెడతారో తర్వాత ఆనేయటం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, మన వాళ్ళు వజ్రనాథ్ గారు కానివ్వండి, రఫీ గారు కానివ్వండి, ఉమా గారు కానివ్వండి, అలా సాయి గారు, కోట గారు, హోండా, మిగతా మొత్తం బృందం అందరూ కూడా క్రమం తప్పకుండా ఇవాళ వరకు 19 సీజన్స్ ఇక్కడ రన్ చేశారంటే చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే మన రాజమండ్రి నగరంలో స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో ఈ మధ్యకాలంలో అక్కడెక్కడ చిన్న చిన్న సెంటర్ లాగా వేసేసి మెష్ కట్టేసి దానికి అదే క్రికెట్ గ్రౌండ్ అని చెప్పి చెప్తారు. నిజంగా మన మున్సిపల్ కాలనీ గ్రౌండే ఒక రాజమండ్రిలో ఒక పెద్ద గ్రౌండ్లా ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 7 లక్షల మంది జనాభా ఉన్నారు, కానీ ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న పట్టణాలు అత్తిలి లేదా గుడివాడ ఇలాంటి చిన్న చిన్న టౌన్లు అవి, వాటిలో కూడా పెద్ద పెద్ద స్టేడియాలు ఉన్నాయి. మరి కాకినాడ స్టేడియం అయితే అన్ని రకాలు ఉన్నాయి. అక్కడ స్కేటింగ్కి పెద్ద ఇది ఉంది, అలాగే క్రికెట్కి పెద్ద గ్రౌండ్ ఇది, అలా అన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.